హాయ్, ఐఎమ్ భార్గవ్ శాఖమూరి. వెల్కమ్ బ్యాక్ భార్గవాస్ జర్నీ. రైట్ నో మనం ప్రజెంట్ పటాయాలో ఉన్నాం. లాస్ట్ వీడియో మీరు టైగర్ పార్క్ చూశారు కదా. టైగర్ పార్క్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే పటాయా ఫ్లోటింగ్ మార్కెట్ అయితే మనకు ఉంది. ఆ పటాయా ఫ్లోటింగ్ మార్కెట్ ఎలా ఉంటుందో మీకు చూపించబోతాను. మీరు చూసినారు కదా, ఇదే పటాయా ఫ్లోటింగ్ మార్కెట్. ఎగ్జాక్ట్గా ఇది టైగర్ పార్క్ ఆపోజిట్లోనే ఉంటుంది. మీరు ప్లాన్ చేసుకుంటే ఒక డే ట్రిప్ని టైగర్ పార్క్ అండ్ పటాయా ఫ్లోటింగ్ మార్కెట్ ఒకటే రోజు ప్లాన్ చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మనం పటాయా ఫ్లోటింగ్ మార్కెట్ చూద్దాం. పటాయా ఫ్లోటింగ్ మార్కెట్ చూస్తున్నారు కదా, చూసారా రామచిలకలతో ఎంత అందంగా డెకరేట్ చేశారు ఇక్కడ బయట. ప్రైజెస్ అయితే డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. బట్ మేమైతే ఒక టికెట్ అయితే తీసేసుకున్నాం. 500 థాయ్ బాట్స్ పడింది. అండ్ ఇండియన్ కరెన్సీలో 1140 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. లోపలికి ఎంట్రీ అవుతున్నాం. చూస్తున్నారుగా బుద్ధుడిది ఎలా ఉందో స్తూపం. ఇది అప్పటి రాజుగారి జట్కా బండి అంట, గుర్రపు బండి. చూస్తున్నారు, ఓల్డ్ వర్షన్. లోపల అంతా కూడా చాలా నీట్గా డెకరేట్ చేశారు. ఎన్ని ఫుడ్ కోర్ట్స్ అన్నమాట. లోపలికి ఎంట్రీ అవుతుంటేనే మనకి లెఫ్ట్ రైట్ మొత్తం కూడా ఫుడ్ కోర్ట్స్తో నిండిపోయి ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత ఫుడ్ కోర్ట్స్ అనమాట లోపలికి ఎంట్రీ అవ్వగానే. ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి థాయ్ సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న వాళ్ళు, అంటే ట్రాన్స్జెండర్స్ అంటే వాళ్ళని ఏమంటారు, లేడీ బాయ్స్ అంటారు. యాక్చువల్గా లేడీ బాయ్స్తో చిన్న ఫోటోషూట్స్ లాగా చేస్తూ ఉంటారు. యాస్టీజ్ వాళ్ళ అమ్మాయిలాగే ఉంటారు, లేడీ బాయ్స్ అని చెప్పడానికి కూడా లేదు. ఇట్లా స్టార్టింగ్ ఎవరంటే ఇక్కడే ఫొటోస్ దిగుతారనమాట. లైవ్ మ్యూజిక్ కూడా ఇక్కడ అరేంజ్ చేసి ఉంటుంది. అంటే లోపలికి వస్తున్న అట్రాక్షన్ ఇదంతా కూడా. ఇది చూసారా, మనం అక్కడ నుంచొని చూస్తున్నా కూడా వాళ్ళు మనల్ని పిలుస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి ఒక 20 థాయ్ బాస్ 50 థాయ్ బాస్ ఇస్తే మనం వాళ్ళతో నుంచొని ఒక ఫోటో కూడా దిగొచ్చు. యాక్చువల్గా థాయిలాండ్ ప్రధాన ఆదాయం టూరిస్టులే కాబట్టి వాళ్ళు టూరిస్టులని అట్రాక్ట్ చేయడం కోసమే చాలా వాటికి అన్నీ పెడతారన్నమాట. చూస్తున్నారు కదా ఏనుగుల బొమ్మలు ఎంత డిజైన్గా ఎంత అద్భుతంగా చేశారో. ఇవన్నీ ఫుడ్ స్టాల్స్ అనమాట. చూసిన గన్స్, హ్యాండ్ మేడ్ గన్స్, వుడెన్ టైప్ అనమాట, టాయ్స్ ఇవన్నీ కూడా. లోపలికైతే వెళ్దాం మనం ప్రజెంట్. అంటే రష్ అయితే చాలామంది, అంటే మనకి యాక్చువల్గా శ్రీనగర్ ఆ ఏరియాలో తప్ప మనకి ఇండియాలో ఎక్కడ కూడా ఫ్లోటింగ్ మార్కెట్స్ అనేవి లేవు. బట్ థాయిలాండ్లో ఫ్లోటింగ్ మార్కెట్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. బ్యాంకాక్లో ఇంకా ఎక్కువ ఉంటాయి. పటాయాలో ఇది ఒక్కటే ఫ్లోటింగ్ మార్కెట్. యాక్చువల్గా ఇందులో షాపింగ్ స్ట్రీట్స్ లాగా ఓపెన్ చేసి షాపింగ్ స్టాల్స్ కూడా ఓపెన్ చేశారు. అంటే ఏదైనా ఇక్కడ దొరికేస్తుంది అనమాట ఈ ఫ్లోటింగ్ మార్కెట్లో. చూస్తున్నారు కదా, చాలామంది ఇక్కడికి ఎంట్రీ లాగానే ఇక్కడ లవ్ సింబల్ కనపడుతుంది కదా, ఇక్కడ అందరూ ఆగి ఫొటోస్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఈ ఫ్లోటింగ్ మార్కెట్లో షాపింగ్ అనేది నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే మనం ఎంతకి బార్గెన్ చేస్తే వాళ్ళు అంతకు వస్తారన్నమాట. బార్గెన్ చేయాలి, బార్గెన్ చేసి మాత్రమే ఇక్కడ మనం షాపింగ్ చేయాలి. చూస్తున్నారు కదా, ఈ థాయిలాండ్ ఎలిఫెంట్ అనేది చాలా స్పెషల్. ఎందుకంటే వీళ్ళ నేషనల్ యానిమల్ కూడా ఎలిఫెంట్ అనమాట. సో వీళ్ళు వినాయకుడిని కూడా ఎక్కువ పూజిస్తారు థాయిలాండ్లో. ఆల్మోస్ట్ ఒక 40% ఇండియన్ కల్చరే ఇక్కడ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది మనకి థాయిలాండ్లో. మీరు చూస్తున్న ఈ ఫ్లోటింగ్ మార్కెట్ని 2008లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. పటాయాలో ఉన్న ఏకైక ఫ్లోటింగ్ మార్కెట్ ఇదొక్కటే. బ్యాంకాక్లో అయితే చాలా ఫ్లోటింగ్ మార్కెట్స్ ఉన్నాయి, వాటిని కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. చూసారు కదా, ఇక్కడ కూడా లైవ్ మ్యూజిక్ని అయితే వాళ్ళు అరేంజ్ చేశారు. చూస్తున్నారు కదా, అమ్మాయి ఎంత అద్భుతంగా పాడుతుందో. పాప అయితే అలసిపోయి మ్యాంగో షేక్ తాగుతుంది. చూసారుగా, మా బోట్ అయితే వచ్చింది, మా రైడ్ అయితే మేము స్టార్ట్ చేసాం. 500 థాయ్ బాట్స్లో వీళ్ళు ఒక మ్యాంగో షేక్ అయితే మనకి ఇస్తారు. చూసినాగా ఈ మ్యాంగో షేక్ ఒకటి ఇస్తారు. సేమ్ టైం మనకు ఒక ఫోటో ఇస్తారన్నమాట. ఫ్లోటింగ్ మార్కెట్ ఉన్న డిజైన్తో ఒక ఫోటోని అయితే మనకి ఇస్తారు. ఇదన్నమాట ఓన్లీ మ్యాంగో షేక్, ఫోటో అండ్ రైడ్. 20 మినిట్స్ ఉంటుంది ఈ రైడ్. మా ముందున్న కపుల్స్ చూశారు కదా ఎంత సరదాగా ఫొటోస్ తీసుకుంటున్నారో. ఈ లెఫ్ట్ రైట్ కూడా ఇవన్నీ యాక్చువల్గా ఫుడ్ స్టాల్స్ అనమాట. ఇవన్నీ కూడా లెఫ్ట్ రైట్ ఉన్నవన్నీ కూడా ఎందుకో చాలా వాటికి క్లోజింగ్లో ఉన్నాయి ఈ ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా. ముందే ఏమైనా ఓపెన్ ఉంటాయో చూద్దాం. చాలామంది బోట్ జర్నీ చేయకుండా ఎంట్రీ టికెట్ తీసుకొని లెఫ్ట్ రైట్ అలా వాక్ చేసి వెళ్ళిపోతున్నారు అనమాట. ఎలా ఉంటుందో చూసి మాకు కూడా చాలా లేట్గా తెలిసింది ఏంటంటే ఈ ఫ్లోటింగ్ మార్కెట్ అనేది మ్యాన్ మేడ్ ఫ్లోటింగ్ మార్కెట్ అంట. అంటే ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన ఫ్లోటింగ్ మార్కెట్ అనమాట. ఇది ఒరిజినల్ అయితే కాదు. టూరిస్టులని అట్రాక్ట్ చేయడం కోసం ఈ ఫ్లోటింగ్ మార్కెట్ని అయితే క్రియేట్ చేశారంట. సో ఇది ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ మాత్రమే ఉండే ఫ్లోటింగ్ మార్కెట్. చూసినాక లెఫ్ట్ రైట్ కూడా ఏమీ లేవు, చాలా తక్కువ ఉన్నాయి అసలు. అంటే ఇది సీజనో కాదో తెలియదు. నేను ఈడియట్ సినిమా చూసిన తర్వాత కానీ మిగతా టూరిస్టులు యూట్యూబర్స్ వీడియోస్ చూసినప్పుడు కానీ చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశా. అంటే మన బోట్లు పడవల్లోనే వచ్చి అమ్ముతూ ఉంటారు అవి ఇవి అని. బట్ ఇక్కడైతే ఏం కనిపించలేదు. మా పడవ ఒక్కటే వెళ్తుంది. చూసారు కదా, ఆల్రెడీ ఇక్కడ పడవలు అయితే పెట్టి చేస్తున్నారు కానీ ఎవరు కూడా రన్నింగ్లో అయితే ఏం లేవు. మనం కూడా వాడు తీసుకెళ్ళిపోతున్నాడు, అలా తీసుకొని వచ్చేస్తూ ఉన్నారు. చూసారు కదా, ఒకళ్ళు వెళ్తూ ఉన్నారు.
నేను చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఈ ఫ్లోటింగ్ మార్కెట్లో అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని రీచ్ అయితే అవ్వలేకపోయాను. ఓన్లీ ఎంటీగా ఉంది, టోటల్ ఎంటీ అనమాట. ఇది యాక్చువల్గా ఒరిజినల్ కాదంట. బ్యాంకాక్లో ఒరిజినల్ ఫ్లోటింగ్ మార్కెట్ అనేది బ్యాంకాక్లో ఉంది. 32 కిలోమీటర్స్ ఉంటుందంట బ్యాంకాక్లో ఉన్న ఫ్లోటింగ్ మార్కెట్. మనం బ్యాంకాక్ వెళ్ళినప్పుడు దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ప్రస్తుతానికైతే దీంతో అడ్జస్ట్ అయిపోదాం. యాక్చువల్గా నేనైతే ఈ ఫ్లోటింగ్ మార్కెట్ని అయితే రికమెండ్ చేయను. ఎందుకంటే ఏం లేదు ఇందులో. 500 థాయ్ బాట్స్ అంటే వేస్ట్. బట్ ఇంత దూరం వచ్చాం కదా, ఒకసారి ట్రై చేద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం అంటే ఓకే. బట్ మీరు ఎప్పుడైనా సరే బ్యాంకాక్లోనే ట్రై చేయండి. బ్యాంకాక్లో ఆ రైడ్ అనేది చాలా బాగుంటుందంట. అంతే 32 కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ 2 అవర్స్ జర్నీ కదా. ఆ రైడ్ బాగుంటుంది. 20 మినిట్స్లో మనకి ఇక్కడ అంతే అనిపించదు. బట్ ఒరిజినల్ ఫ్లోటింగ్ మార్కెట్ అయితే బ్యాంకాక్ అంటే అక్కడైతే చాలా బాగుంటుందంట. మనం ఈడియట్ సినిమాలో చూసింది కానీ అవన్నీ కానీ అది బ్యాంకాక్లోదే, పటాయాలోది అయితే కాదు. చూసినాక అలా తీసుకెళ్ళి ఇలా తీసుకొస్తున్నారు. అందరూ కూడా ఉసురుమంటూ వెళ్తున్నారు, ఉసురుమంటూ వస్తున్నారు. అంటే చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి మనం అయితే ఇక్కడికి వస్తాం. బట్ దాన్ని మనం రీచ్ అవ్వలేము. ఇక్కడ చాలామంది ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి ఎందుకు వస్తున్నారంటే ఈ లోపల ఉన్న స్టాల్స్లో షాపింగ్ అనేది చాలా బాగుంటుందంట. దానికోసమే ఓన్లీ బోట్ జర్నీ లేకుండా ఓన్లీ ఎంట్రీ టికెట్ తీసుకొని లోపల షాపింగ్ చేసేసి వెళ్ళిపోతున్నారు అన్నమాట చాలామంది. బోట్కి జర్నీకి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లా, జస్ట్ చూస్తున్నారు, ఒక ఫోటో తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. బట్ లోపల ఉన్న స్టాల్స్లో షాపింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుందంట. దాంట్లో అయితే మేము ఎక్కువ చూడలేదు. అంటే మేము జెంట్స్ ఏముంటాయి చెప్పండి, ఓ షర్టు మహా అయితే స్పెట్స్ ఉంటాయి అంతే కదా. సో మేమైతే షాపింగ్ అయితే చేయలేదు. బట్ లేడీస్కి ఆప్షన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయంట. సో ఆ షాపింగ్ చేయడానికి ఎక్కువ మంది ఈ ఫ్లోటింగ్ మార్కెట్కి వస్తూ ఉంటారు. మీరు కనుక ఒక మంచి షాపింగ్ చేయాలంటే చీప్ అండ్ బెస్ట్లో ఈ ఫ్లోటింగ్ మార్కెట్ని అయితే ఒకసారి విజిట్ చేసేసి మంచి షాపింగ్ అయితే చేసుకోవచ్చు. మా రైడ్ అయితే కంప్లీట్ అయింది. బయటకు వస్తుంటే మాకు కాంప్లిమెంటరీ కింద ఈ ఫోటో ఫ్రేమ్ అయితే మాకు ఇచ్చారు. చెప్పాను కదా ముందే ప్యాకేజ్లో ఫోటో ఫ్రేమ్ జ్యూస్ అండ్ 20 మినిట్స్ టూర్స్ బోట్ రైడ్ అని. సో మా ఫోటో ఫ్రేమ్ తీసుకొని బయటకు వస్తుంది. థాయ్ ఆవిడ ఈ మ్యాంగో స్టిక్కీ రైస్ చేస్తూ అయితే కనిపించింది. థాయిలాండ్లో మ్యాంగో స్టిక్కీ రైస్ అనేది చాలా బాగుంటుందని విన్నాను. ఒకసారి ట్రై చేద్దాం, మేము ట్రై చేద్దాం అనుకున్నాం. చూసారుగా మ్యాంగోస్ ఎంత పెద్దగా ఉన్నాయో. బట్ మన మ్యాంగోస్ కన్నా ఈ మ్యాంగోస్ కొంచెం టేస్ట్ తక్కువనే చెప్పాలి. బట్ మ్యాంగో స్టిక్కీ రైస్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్ యూ ఆల్.